పన్నీర్ పైనాపిల్ కబాబ్. నాకు పన్నీర్ కబాబ్ తెలుసు, పైనాపిల్ కబాబ్, మష్రూమ్ కబాబ్ మామూలుగా తందూరులో చేస్తారు కబాబు. మనం ఇవాళ పెనం మీద చేస్తున్నాం. తవ్వా కబాబ్ అయితే మనది ఇయ్యాల. పోయి వెలిగిస్తాయి. ఏదేమైనా ఈ కబాబ్ అన్న పేరులోనే ఒక రుబాబ్ ఉంటుంది కదా, దానికి ఎలాంటి జవాబు లేదు నాన్న. కబాబ్కి కావాల్సిన సామాగ్రి మొత్తం ఉంది, ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్దాం. ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్ మొత్తం వేయాలా? ఈ మసాలాలన్నీ వేసుకో. ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, పుట్నాల పిండి, గరం మసాలా, కారపొడి, కసూరి మేతి. కట్టిపెట్టిన పెరుగు, గుడ్డలో కట్టి పెట్టి వదిలేస్తే పెరుగులో ఉండే నీళ్ళన్నీ పెరుగు వదిలేస్తుంది. అప్పుడు గట్టి పెరుగు అనమాట ఇది. పదార్థం అంతా కలిపి ఒకవైపుకు లాగే. ఇప్పుడు ఏం చేయాలా? కలుపు బాగా, ఉండలు రాకుండా ఇలా కలుపు. చెప్తా, బాగా కలిపి ఒక పక్కకు లాగే మొత్తం. పొడుల్లో ఒక అద్భుతమైన సువాసన ఉంటుంది కదా, అది బయటికి ఎలా వస్తుంది? కలపంగా 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 అది ఆ సువాసన అంతా బయటికి వెదజల్లుతుంది. ఆల్రెడీ వచ్చేసింది బాబాయ్. అయితే పక్కకు జరిపి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు, పైనాపిల్ ముక్కలకి ఈ మసాలా పూయాలి. ఇది రెండు సైడ్లా ఒక్క సైడా? మొత్తం. అలాగే పైనాపిల్ ముక్కలు కూడా మొత్తం పూసే. ఒక్కొక్క పీసు పెనం మీద వేయి. పెనం మీద ముందు ఒక 2 గంటలు నూనె వేయి. ఫస్ట్ పన్నీర్ ముక్కలు వేయాలనా? చేత్తో ముట్టుకోవద్దు అట్లా కాడ, అందుకే చెప్తా. ఎన్ని పెట్టాలా? ఒక్కొక్కటి మధ్యలో పేర్చుకుంటూ పక్కకు జరుపుకుంటూ జాగ్రత్తగా. చుట్టూ పైనాపిల్ వేసే. నల్లుప్పు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, నిమ్మరసం. ఇంకా వేరే నీళ్ళేం వేయకు. మంచిగా ముద్ద చేసుకుంటారా వీటిలో. కబాబ్కి కాంబినేషను అద్భుతమైన పచ్చడి. అలాగే బాబాయ్, ఈ చట్నీలో నువ్వు అన్నట్టు ఈ చట్నీలో ఆ కబాబ్ నచ్చుకుంటే ఉంటుంది. ఆ చిట్టి గిన్నె అందుకో.
చిట్టి గిన్నెలో వేస్తున్నా. చట్నీలో నేను పాడను. గిన్నెలో. నేను పాడ అనవసరంగా నేనే నాదే తప్పు, నీది కాదు. కబాబులు అందులో వేసే, పింగాణి పాత్రలో వేసే. పన్నీర్ పైనాపిల్ కబాబ్ ఎలా తయారు చేసావు? పన్నీర్ పైనాపిల్ కబాబ్ ఎలా తయారు చేస్తాడంటే, ముందుగా ఒక ప్లేట్లో ఆవ నూనె, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పుట్నాల పిండి, గరం మసాలా, కారం, కసూరి మేతి, గట్టి పెరుగు వేసి బాగా కలుపుకొని మసాలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాను పన్నీర్ ముక్కలకు, పైనాపిల్ ముక్కలకు బాగా పట్టించి పెనం మీద 2 గరిటెలు నూనె వేసి వేడెక్కిన తర్వాత ఈ మసాలా పట్టించిన పన్నీర్ ముక్కల్ని, పైనాపిల్ ముక్కల్ని పెనం మీద వేసుకొని 2 వైపులా బాగా కాల్చుకొని ఇప్పుడు పుదీనా, నల్లుప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మరసం అన్నిటినీ కలిపి రుబ్బుకొని గ్రీన్ చట్నీ తయారు చేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ పైనాపిల్ కబాబ్ ని ఈ గ్రీన్ చట్నీతో నంచుకుంటే పన్నీర్ పైనాపిల్ కబాబ్ రెడీ.